హలో మూవీ లవర్. ఈరోజు మనం విజయ్ యాంటోనీ నటించిన లేటెస్ట్ ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా 100 దేవుళ్ళు మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ ఊరిలోని ఆడవాళ్లు రెండో పెళ్లి చేసుకునేందుకు ఎందుకు భయపడుతున్నారు? 42 వాసవిని తన తల్లిదండ్రులు ఎందుకు చంపాలనుకున్నారు? అమ్మకు మళ్ళీ పెళ్లి చేసిన కొడుకులు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓపెన్ చేస్తే మూవీ రాత్రిపూట స్టోరీతో మొదలవుతుంది. వాసవి అనే ఆవిడ కేరళలో ఉండే ఒక వ్యక్తితో పని గురించి మాట్లాడి కంగారుగా కేరళకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటికి వస్తుంది. మల్లేష్ అనే వ్యక్తి వాసవిని గమనించి, ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతాడు. మా వాళ్ళు నా కోసం పొలిమేర దగ్గర వెయిట్ చేస్తున్నారు, మేమంతా మల్లన్న గుడికి వెళ్తున్నామని వాసవి అంటుంది. అలా వాసవి కంగారుగా రోడ్డుకు చేరుకునే లోపే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది. అదే సమయంలో కొంతమంది మేరీమాత గుడికి వెళ్లేందుకు వాసవి ఉన్న రోడ్డు వైపుగా వస్తుంటారు. దాంతో తను కేరళకి పనికి వెళ్లే ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ సరిగ్గా అప్పుడే ఒక అడవి పంది వాసవిపై దాడి చేస్తుంది. వాసవి దాడి నుంచి తప్పించుకునేందుకు గట్టిగా అరుస్తూ ప్రాణభయంతో పరుగులు తీస్తుంది. అలా తను పొరపాటున ఒక బావిలో పడిపోయి స్పృహ కోల్పోతుంది. ఇక్కడి నుంచి స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. వాసవికి 2 పిల్లలు. పెద్దవాడి పేరు భాస్కర్, చిన్నవాడి పేరు వివేక్. వాసవి వాళ్ళ భర్త రీసెంట్గానే చనిపోతాడు. సో వాసవి తన అత్తామామలతో నాన్న లేకపోవడం వల్ల వీళ్ళు నా మాట వినొచ్చు వినకపోవచ్చు, కాబట్టి మీరు ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకునే విషయంలో కాస్త సహాయంగా ఉండండి, రేపటి నుంచి నేను పనికి వెళ్తా అని అంటుంది. అప్పుడు తన అత్తమామలు, నీకు భారంగా మేము ఎందుకమ్మా, ఒకసారి మీ అమ్మా నాన్నలని అడిగి చూడు అని అంటారు. మరుసటి రోజు వాసవి తన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది. మాకు వ్యవసాయ పనులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కూడా వాసవికి తోడుగా ఉండేందుకు నిరాకరిస్తారు. సరే, మీకు మీ పనులు ముఖ్యమైతే నాకు నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం అని చెప్పి వాసవి వాళ్ళ దగ్గర నుంచి ఇంటికి వస్తుంది. భాస్కర్, వివేక్లకు తమ అమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళు తమ అమ్మని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేరు. సో వాసవి వాళ్ళిద్దరినీ వాళ్ళ ఇంటి ముందున్న గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తుంది. వాసవి ఒక పక్క పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేస్తూ, మరో పక్క చేతికి దొరికిన ప్రతి పని చేస్తూ పిల్లలిద్దరినీ క్రమశిక్షణతో పెంచుతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్లలిద్దరూ పై చదువుల కోసం పట్టణానికి వెళ్ళిపోతారు. అప్పటి నుండి వాసవి ఒక్కతే జీవితాన్ని గడుపుతుంది. చీకటి పడిందంటే చాలు ఎవడో ఒకడు తలుపు దగ్గరికి వచ్చి, నువ్వు నాతో పడుకునేందుకు ఒప్పుకుంటావా, నీకు కావలసినంత డబ్బులు ఇస్తాం, ఎకరం పొలం రాసిస్తామని అంటూ వాసవిని బాగా ఇబ్బంది పెడతారు. అయినా సరే తను ధైర్యంగా ప్రతి సమస్యని ఎదుర్కొంటూ ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తుంది. కట్ చేస్తే తన పిల్లలిద్దరూ సెలవులకు ఇంటికి వస్తారు. ఒకరోజు స్కూల్ టీచర్ వాసవి దగ్గరికి వచ్చి, మీకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంది. అప్పుడు వాసవి, నాకు కూడా అందరిలాగానే మామూలు జీవితం గడపాలని ఉంది. మొగుడు చనిపోయిన ఆడదాన్ని ప్రతి ఒక్కరూ చులకనగానే చూస్తారు. ఒక చెప్పు తెగిపోతే రెండో చెప్పుని రోడ్డు మీదే వదిలేసినట్టు మొగుడు చనిపోయిన నా జీవితం కూడా రోడ్డు మీదే ఆగిపోయింది. ఇలా నా జీవితం మధ్యలోనే ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు ఒప్పుకుంటే నాకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని తను ఫేస్ చేస్తున్న అవమానాల గురించి వాసవి బాధపడుతూ చెప్తుంది. టీచర్ కూడా తన నిర్ణయాన్ని గౌరవించి తనకి సపోర్ట్గా నిలుస్తుంది. నెక్స్ట్ సీన్లో టీచర్ భాస్కర్తో మాట్లాడుతూ, నా ఫ్రెండ్ ఒకడు గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా జాబ్ చేస్తున్నాడు. తన వైఫ్ 2 సంవత్సరాల క్రితమే చనిపోయింది. మీ అమ్మని అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామా? ఆల్రెడీ ఈ విషయాన్ని మీ అమ్మకి కూడా చెప్పా, తను నీ నిర్ణయం అడగమని చెప్పింది అని అంటుంది. అది విన్న భాస్కర్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అసలు తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఈ సిచ్యువేషన్ని అంతా వాసవి తమ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. భాస్కర్ టీచర్కి ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ క్షణం నుంచి వాసవి తన ముఖాన్ని భాస్కర్కి చూపించేందుకు బాగా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం వాసవి భాస్కర్తో మాట్లాడుతూ, పాస్పోర్ట్ ఆఫీస్లో ఇప్పటి నుంచి పని మానేశాను. మేఘన కేరళలో నా కోసం ఒక పని చూపిస్తానని చెప్పింది. జీతం కూడా 15,000 ఇస్తారంట అని అంటుంది. భాస్కర్ తనకి ఎటువంటి రిప్లై ఇవ్వకుండా సైలెంట్గా ఉండటంతో, ఏంటి నా మీద కోపంగా ఉన్నావా, అబద్ధం చెప్పకు, ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో అని అంటుంది. నీ ముఖాన్నే అద్దంలో చూసుకో అని వాసవిపై కోపడి భాస్కర్ అద్దాన్ని పగలగొడతాడు. కట్ చేస్తే భాస్కర్ కాలేజీకి వెళ్ళిపోతాడు. వాసవి కూడా తన కొత్త పనిలో జాయిన్ అవుతుంది.
భాస్కర్ తన అమ్మ గురించి ఆలోచిస్తూ చదువుపై ఏకాగ్రతను కోల్పోతాడు. రోజులు గడిచే కొద్దీ తను పొగ తాగడం వంటి బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా అలవాటు చేసుకుంటాడు. ఒకరోజు వాసవి తనకి డబ్బుల్ని పంపించి ఇప్పటి నుండి మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా చదువుకో అని ఒక నోట్ మీద రాస్తుంది. అంటే తనకి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని వాసవి ఇండైరెక్ట్గా భాస్కర్కి చెప్తుందన్నమాట. ఇక అప్పటి నుంచి భాస్కర్ తన చదువులపై కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జామ్స్ బాగా రాస్తాడు. కాలేజీ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ జాబ్ చేయడం ఇష్టం లేక సొంతంగా IELTS కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంటాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రస్తుతం వివేక్ అండ్ సంధ్య రిలేషన్షిప్లో ఉంటారు. సెలవులకి వాళ్ళిద్దరూ ఒక స్లీపర్ బస్లో రావడాన్ని సంధ్య వాళ్ళ అమ్మ బాల చూస్తుంది. చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఇవా నువ్వు చేసే పనులని సంధ్యని తన పేరెంట్స్ బాగా కొడతారు. ఆ తర్వాత బాల వాసవి దగ్గరికి వచ్చి ఇంకోసారి మీ వాడు మా కూతురు వెనుక పడితే వాడి కాళ్ళు ఇరగొడతామని వార్నింగ్ ఇస్తుంది. ఈ లవ్ మ్యాటర్ గురించి వాసవి వివేక్ మీద మొదట కోప్పడినప్పటికీ తర్వాత తను వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని వివేక్కి సపోర్ట్గా నిలుస్తుంది. భాస్కర్ ఒకరోజు వాసవికి ఫోన్ చేసి తన క్షేమ సమాచారాన్ని అడిగి నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా, నువ్వు ఎందుకని మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, ఆ రోజు నువ్వే కదా టీచర్ చేత రెండో పెళ్లి గురించి అడిగించావు అని అంటాడు. తన మాటలను విని వాసవి షాక్ అవుతుంది. ఏంట్రా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇప్పుడు నాకు 42 years, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని వాసవి తనపై కోపడుతుంది. కానీ భాస్కర్ మాత్రం ప్రతిరోజు తన అమ్మకి ఫోన్ చేసి తనని రెండో పెళ్లి గురించి ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. వివేక్ ఒకరోజు వాసవికి ఫోన్ చేసి సంధ్యాని తన ఇంట్లో బాగా ఇబ్బంది పెడుతున్నారు, తనకి ఎగ్జామ్స్కి మాత్రమే కాలేజీకి పంపిస్తున్నారు, త్వరగా అన్నకి పెళ్లి చేస్తే మేము కూడా వెంటనే పెళ్లి చేసుకుంటామని అంటాడు. వాసవి వెంటనే భాస్కర్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. తమ్ముడికి ఎప్పుడైనా పెళ్లి చేసే నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం నీ పెళ్లి తర్వాతనే చేసుకుంటా అని భాస్కర్ మొండి పట్టుపడతాడు. వాసవి ఒక ప్లాన్ వేసి వెంటనే పెళ్లిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్తుంది. తను పేరయ్యకి భాస్కర్ ఫోటోని ఇచ్చి వెంటనే మా వాడికి ఒక అందమైన అమ్మాయిని జోడీగా చూడమని చెప్తుంది. తర్వాత తను భాస్కర్కి ఫోన్ చేసి సరే నేను పెళ్లి చేసుకుంటా, కానీ దానికంటే ముందు పేరయ్య నీకు అమ్మాయిల ఫోటోలు చూపిస్తాడు, వెళ్ళి అమ్మాయిని చూడు, తను కనుక నీకు నచ్చిందంటే మా అమ్మకి పెళ్లి చేసిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటా అని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పు. ఒకవేళ వాళ్ళు గనక ఈ రూల్కి ఒప్పుకుంటే నువ్వు నాకు పెళ్లి సంబంధం చూడడం మొదలుపెట్టు అని అంటుంది. అది విన్న భాస్కర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ వాసవి యొక్క ప్లాన్ ఏంటంటే ఏ అమ్మాయి యొక్క పేరెంట్స్ అయినా ఈ రూల్కి ఒప్పుకోరు, కానీ భాస్కర్కి అమ్మాయి బాగా నచ్చిందంటే వాడు ఆ అమ్మాయి మాయలో పడి తనకి పెళ్లి చేసే విషయాన్ని లైట్ తీసుకుంటాడులే అని వాసవి అనుకుంటుంది. కట్ చేస్తే వందనాని చూసేందుకు భాస్కర్ పెళ్లి చూపులకి వెళ్తాడు. తను వందనాకి వాళ్ళ అమ్మ రెండో పెళ్లి గురించి చెప్పి ప్రస్తుతం మా అమ్మకి పెళ్లి చేసేందుకు నాకు ఒక అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ అయినట్టు మా అమ్మని నమ్మించాలి, అందుకు మీరు హెల్ప్ చేస్తారా అని అంటాడు. నిజానికి వందనాకి కూడా భాస్కర్ లాగే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు. వందన ఫ్యామిలీ ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తుంటారు. సో తమ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ని పెంచుకునేందుకు వందన ఫ్యామిలీ ఇలా పెళ్లి చూపుల ప్లాన్ వేస్తారు. ప్రస్తుతం తన అమ్మని పెళ్లికి ఒప్పించేందుకు భాస్కర్కి ఒక పెళ్లి కూతురు కావాలి, అలాగే తమ యూట్యూబ్ కంటెంట్ కోసం వందన ఫ్యామిలీకి ఒక పెళ్లి కొడుకు కావాలి. సో భాస్కర్ వందన ఒక డీల్ మాట్లాడుకొని తాము ఒకరికొకరు బాగా నచ్చినట్టు నటించడం మొదలు పెడతారు. అసలు కొన్ని సంవత్సరాల క్రితం వాసవి రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు భాస్కర్ తనపై కోపడ్డాడు కదా, మరి ఇప్పుడు తనంతట తానుగానే భాస్కర్ తన అమ్మని రెండో పెళ్లి చేసుకోమని ఎందుకు బ్రతిమలాడుతున్నాడు? కొన్ని నెలల క్రితం భాస్కర్ తన పాత ఆఫీస్ను ఇంటిగా మార్చి గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న తన అమ్మని సిటీకి తీసుకొస్తాడు. భాస్కర్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వాసవి ఆ ఇంట్లో ఒక ఖైదీలాగా ఒంటరిగా ఉంటుంది. భాస్కర్కి ఈ విషయాలన్నీ వాళ్ళ సీసీ కెమెరాల ద్వారా తెలుసుకొని ఒక్కసారిగా చెల్లించిపోతాడు. తను వెంటనే ఏంజెలా సిస్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ బాధతో చెప్తాడు. అప్పుడు సిస్టర్, మీ అమ్మ రెండో పెళ్లికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు తన పెళ్లికి ఒప్పుకోలేదు, ఇన్ని సంవత్సరాల తర్వాత అతను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటాడో లేదో, ఏదేమైనా నువ్వు మీ అమ్మని రెండో పెళ్లి గురించి అడిగి చూడు అని అంటుంది. ఆ తర్వాత భాస్కర్ వాసవికి ఫోన్ చేసి రెండో పెళ్లి గురించి చెప్పడం జరుగుతుంది. కట్ చేస్తే వివేక్ భాస్కర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు అమ్మకి పెళ్లి చేయడం అంత అవసరమా అని తన మీద గొడవ పడతాడు. అయినా సరే భాస్కర్ వెనక్కి తగ్గకుండా ఈ విషయాలన్నీ నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఇంకాస్త పెద్దవాడివి అవ్వాలి, అమ్మకి పెళ్లి చేయడం ముఖ్యమే అని వివేక్తో అంటాడు. దాంతో వివేక్ కాంప్రమైజ్ అయ్యి భాస్కర్తో చేతులు కలుపుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ ఇంటికి తిరిగి వస్తారు. వాసవికి ఒక అన్న, 2 సిస్టర్స్ ఉంటారు. వాసవి అన్న పేరు సాగర్,
సాగర్కి చిట్టి అనే కూతురు ఉంటుంది. చిట్టికి పెళ్లి వయసు దగ్గర పడుతుండడంతో సాగర్ వాసవి దగ్గరికి వచ్చి, నీ ఇద్దరి కొడుకుల్లో ఎవరు నా కూతుర్ని పెళ్లి చేసుకోబోయేది అని అడుగుతాడు. కానీ తన ప్రశ్నకి వాళ్ళెవరూ సరిగ్గా సమాధానం ఇవ్వరు. సాగర్ కోపంతో, నీ ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరు నా కూతుర్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేదంటే మీకు మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. సంధ్యాకి తన ఇంట్లో ప్రెషర్ బాగా పెరిగిపోతుండడంతో ఎలాగైనా వివేక్ని త్వరగా పెళ్లి చేసుకుని ఇంటి నుంచి బయటపడాలని అనుకుంటుంది. కానీ వివేక్ మాత్రం, ముందు మా అమ్మకి పెళ్లి చేసిన తర్వాతనే మన పెళ్ళి అని అంటాడు. తన సిచ్యువేషన్ని అండ్ తన మీదున్న ప్రెషర్ని వివేక్ అర్థం చేసుకోకపోవడంతో సంధ్య వివేక్తో బ్రేకప్ చేసుకుంటుంది. నా గురించి ఆలోచించి మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అయినా నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరని వాసవి భాస్కర్ మీద కోపడుతుంది. అదే సమయంలో వందన నుంచి భాస్కర్కి ఫోన్ కాల్ వస్తుంది. భాస్కర్ వందనతో, మా అమ్మకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, సో నేను కూడా పెళ్లి చేసుకోను, మనం ఇప్పటి నుంచి ఎవరి కోసం నటించాల్సిన అవసరం లేదు అని అంటాడు. వాసవి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో భాస్కర్ వివేక్ రాత్రికి రాత్రే సిటీకి వెళ్ళిపోతారు. తన పిల్లలిద్దరూ తన పెళ్లి ప్రస్తావన గురించి మర్చిపోవాలని వాసవి అప్పటికప్పుడే కేరళలో పనిచేసేందుకు బయలుదేరుతుంది. అప్పుడే మేరీమాత గుడికి వెళ్లే వ్యక్తులు వాసవికి కనిపించడం, వాసవి తన నిర్ణయాన్ని మార్చుకుని ఇంటికి తిరిగి వస్తుండగా తన మీద అడవి పంది దాడి చేయడం, దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తను పొరపాటుగా బావిలో పడి స్పృహ కోల్పోవడం జరుగుతాయి. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వాసవి ఫోన్ ఎత్తకపోవడంతో భాస్కర్కి డౌట్ వస్తుంది. తీరా చూస్తే తన ఫోన్ ఇంట్లోనే ఉంటుంది. వాసవి చివరిగా కేరళ సార్ అయిన వ్యక్తితో ఫోన్ మాట్లాడడంతో మేబీ తను కేరళలో పనికి వెళ్ళిందేమో అని భాస్కర్ కేరళకు బయలుదేరుతాడు. కానీ వాసవి కేరళలో ఉండదు. ఒకవేళ తను మల్లేష్తో చెప్పినట్టు మల్లన్న గుడికి వెళ్ళిందేమో అని వివేక్ ఆ గుడి మొత్తం వెతుకుతాడు. కానీ అక్కడ కూడా వాసవి ఉండదు. చివరికి పోలీసులు కూడా వాసవి కోసం గాలింపు చర్యలు మొదలు పెడతారు. కట్ చేస్తే హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో వివేక్, భాస్కర్ హాస్పిటల్కి వెళ్తారు. తీరా చూస్తే వాసవి హాస్పిటల్ బెడ్పై పడుకొని ఉంటుంది. పంది నుంచి తప్పించుకునే క్రమంలో వాసవి భయంతో కేకలు వేస్తుంది. ఆ కేకలు మేరీమాత గుడికి వెళ్తున్న మరియమ్మకు వినిపిస్తాయి. అలా మరియమ్మ ఆ కేకల శబ్దాన్ని ఫాలో అవుతూ బావి దగ్గరికి రావడం, తనకెందుకో డౌట్ వచ్చి బావిలోకి చూడగా అందులో తనకి వాసవి కనిపించడం జరుగుతాయి. ఆ విధంగా మరియమ్మ వాసవిని హాస్పిటల్కి తీసుకుని వస్తుంది. పెళ్లి కంటే ముందు తమ అమ్మ ప్రాణాలే ముఖ్యమని భాస్కర్, వివేక్ ఏడుస్తూ వాళ్ళ అమ్మకి సారీ చెప్తారు. కట్ చేస్తే మేఘన భర్త పొరపాటున బిల్డింగ్ మీది నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోతాడు. మేఘన వయసు 20 సంవత్సరాలు మాత్రమే అండ్ తనకొక బిడ్డ కూడా ఉంటుంది. ఈ మేఘన వాసవి కళ్ళ ముందే పుట్టి పెరిగింది. తను వాసవికి బాగా క్లోజ్. సో ఇప్పటి నుంచి మేఘన కూడా తనలాగా అవమానాలు, అనుమానాలు, కష్టాలు ఎదుర్కొంటూ ఒంటరిగా కుటుంబాన్ని పోషించాలని వాసవి బాగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు భాస్కర్, 20 ఏళ్ల మేఘన యొక్క జీవితం మారాలన్నా, భర్త చనిపోయిన ఆడవాళ్ల జీవితాలు మారాలన్నా అది నీతోనే మొదలవుతుంది. నువ్వు ధైర్యంగా ముందడుగు వేసి పెళ్లి చేసుకుంటేనే మిగతా ఆడవాళ్ల జీవితాలు కూడా మారతాయని అంటాడు. ఇక వాసవి బాగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. భాస్కర్ పేరయ్యకి కొంత డబ్బులు ఇచ్చి, మా అమ్మకి పెళ్లి సంబంధాలు చూడండి, ఈ విషయం ఊర్లో ఎవరికీ తెలియకూడదు అని అంటాడు. కట్ చేస్తే ఎన్ని సంబంధాలు చూసినా సరే ఒక్క సంబంధం కూడా వాసవికి నచ్చదు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. మరియమ్మకి ఉన్న బంధువుల్లో ఏడుకొండలకు ఒక కూతురు, ఒక పెద్దమ్మ మాత్రమే ఉంటారు. తన భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయి ఉంటుంది. ప్రస్తుతం ఏడుకొండల కూతురికి పెళ్ళయి తన అత్తవారింట్లో నివసిస్తుంది. తను తన నాన్నని ఒంటరిగా చూడలేక త్వరగా తనని రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. మరో పక్క వాసవికి కూడా ఒక సంబంధం కావాలి కదా. సో మరియమ్మ వాసవిని ఏడుకొండల దగ్గరికి తీసుకెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంది. ఏడుకొండల యొక్క క్యారెక్టర్ వాసవికి బాగా నచ్చడంతో తను ఏడుకొండల్ని పెళ్లి చేసుకోవాలని ఒప్పుకుంటుంది. అలాగే ఏడుకొండలకి కూడా వాసవి బాగా నచ్చుతుంది. ఈ విషయం భాస్కర్కి తెలియడంతో తను సంతోషంగా సిటీ నుంచి ఇంటికి వస్తాడు. ఇక తాంబూలాలు మార్చుకునేందుకు మరియమ్మ ఫ్యామిలీ ఏడుకొండల్ని తీసుకుని వాసవి వాళ్ళ ఇంటికి వస్తారు. కానీ భాస్కర్ మాత్రం, మేము కూడా మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు సరిగ్గా చూసుకున్న తర్వాతే తాంబూలాలు మార్చుకుందామని అంటాడు. దానికి ఏడుకొండలు కూడా ఒప్పుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత భాస్కర్ ఏడుకొండల దగ్గరికి వెళ్ళి, మా అమ్మ ఏది చేసినా కరెక్ట్గానే చేస్తుంది. సో మా అందరికీ మీతో సంబంధం కలుపుకోవడం ఇష్టమే, కానీ మా అమ్మ తరపు తోబుట్టువులకు తను రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కాబట్టి ఎవరికీ తెలియకుండా రేపు ఉదయమే మీ పెళ్లి జరిగిపోవాలి, ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానని అంటాడు. అది విని ఏడుకొండలు చాలా సంతోషిస్తాడు. కట్ చేస్తే భాస్కర్ గుడికి వెళ్ళి పంతులకు 500 అడ్వాన్స్ ఇచ్చి, నువ్వు ఒక జంటకు పెళ్లి చేయాలి, నేను ఫోన్ చేసినప్పుడు గుడి దగ్గరికి రాని అంటాడు.
కానీ తను పెళ్లి ఎవరికో ఎప్పుడు అన్న విషయం మాత్రం పంతులకి కూడా చెప్పడు. భాస్కర్ గుడికి వచ్చి వెళ్ళడాన్ని పెద్దిరెడ్డి గమనించి ఏంటి వీడు ఎప్పుడు లేనిది ఇప్పుడు గుడికి వచ్చాడు అని పంతుల్ని విషయం అడుగుతాడు. ఆ పంతులేమో భాస్కర్ తనకిచ్చిన అడ్వాన్స్ గురించి పెళ్లి గురించి పెద్దిరెడ్డికి విషయం చెప్తాడు. అసలు భాస్కర్ ఎవరికి పెళ్లి చేయబోతున్నాడు అనేది తెలుసుకునేందుకు పెద్దిరెడ్డి తన మనుషులతో పేరయ్య మీదికి దాడి చేయిస్తాడు. అప్పుడు పేరయ్య వాసవికి సంబంధాలు చూసిన మాట నిజమే, కానీ తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతోందో నాకు తెలియదని చెప్తాడు. ఇక పెద్దిరెడ్డి ఊర్లోని మగాళ్ళందరినీ పోగు చేసి ఆ వాసవి గనక రెండో పెళ్లి చేసుకుందంటే రేపటి నుంచి మన ఆడాళ్ళందరూ మన మాట వినరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటారు. ఆడవాళ్ళు గనుక మన చేతుల్లో నుంచి అదుపు తప్పారంటే మన కులం నాశనం అయిపోతుంది. రేపటి నుంచి మీ పెళ్ళాలందరూ మిమ్మల్ని వదిలేసి వాళ్ళకి నచ్చిన వ్యక్తులతో వెళ్ళిపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన కుటుంబాలు మన కులం బాగుపడాలన్నా వాసవి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో పెళ్లి చేసుకోకూడదు. మనం ఎలాగైనా తన పెళ్లిని ఆపాల్సిందే అని ఊరి జనాల్ని రెచ్చగొడతాడు. మరో పక్క సాగర్ వాసవి వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ వాసవి దగ్గరికి వచ్చి వాసవితో మాట్లాడుతూ ఈ వయసులో నీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? నువ్వు మా పరువును పోగొట్టేందుకు మా కుటుంబంలో పుట్టావు. నీలాంటిది మా కుటుంబంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని బాగా సీరియస్ అవుతారు. నా భర్త చనిపోయిన తర్వాత నా పిల్లలకు తోడుగా ఉండేందుకు నిన్ను నాతో పాటు ఇంటికి రమ్మన్నప్పుడు నువ్వు నాతో వచ్చావా? ఆ రోజు నేను అడిగినప్పుడు నువ్వు నాతో పాటు వచ్చి ఉండొచ్చు కదా అని వాసవి తన అమ్మ మీద కోప్పడుతుంది. ఇక సాగర్ వెంటనే ఒక వైర్ తీసుకొని వాసవి మెడకి బలంగా బిగిస్తాడు. వాళ్ళందరూ కలిసి వాసవిని చంపబోతుండగా సడన్గా ఎవరో ఇంటి తలుపులు కొడతారు. తీరా చూస్తే అక్కడ మేఘన ఉంటుంది. మేఘన రావడంతో ఇక వాళ్ళందరూ వాసవి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. మేఘన ఇంట్లోకి వచ్చి నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు అక్క, మనం ఒకసారి ఒకరిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరితోనే ఉండాలి. మనలాంటి వాళ్ళకి రెండో పెళ్లి ఎందుకు అక్క అని వాసవితో అంటుంది. నాకేం కాదులే, నువ్వు భయపడకు అని వాసవి అంటుంది. ఇక మేఘన అక్కడి నుండి తన బిడ్డతో అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. భాస్కర్ సిటీ నుంచి ఊర్లోకి వస్తుండగా పెద్దిరెడ్డి మనుషులు తనపై దాడి చేస్తారు. ఆ దాడిలో భాస్కర్కి బాగా గాయాలవుతాయి. కానీ తను వాళ్లతో ఫైట్ చేసి ప్రాణాలతో బయటపడతాడు. ఆ తర్వాత మేఘన తనకి ఫోన్ చేసి సాగర్ వాళ్ళు వాసవిని చంపేందుకు ప్రయత్నించిన విషయాన్ని చెప్తుంది. భాస్కర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ అమ్మ పెళ్లి గురించి వాళ్ళ అమ్మకు పొంచి ఉన్న ప్రమాదం గురించి వివరంగా చెప్పి ఒక కానిస్టేబుల్నైనా సెక్యూరిటీనైనా పంపించమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ పోలీసులు మాత్రం సెక్యూరిటీ ఇచ్చేందుకు నో చెప్పి మీ ఊర్లో కాకపోతే ఏ వైజాగ్లోనో హైదరాబాద్లోనో మీ అమ్మకి పెళ్లి చేయి, అప్పుడు ఏ సమస్య ఉండదని అంటారు. మా ఊర్లో మా అమ్మ లాంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే మా అమ్మ పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా మా ఊర్లోనే జరగాలి. కాబట్టి ఒక్కరినైనా సెక్యూరిటీగా పంపించండి అని భాస్కర్ అంటాడు. అప్పుడు పోలీసులు తనపై చేయి చేసుకుని సెక్యూరిటీ లేదు ఏం లేదు, ముందు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపో అని సీరియస్ అవుతారు. కట్ చేస్తే వివేక్ సిటీ నుంచి ఇంటికి వస్తాడు. తెల్లవారితే తనకి పెళ్లి అన్న విషయం వాసవికి అస్సలు తెలియదు. భాస్కర్ తన పెళ్లి విషయం చెప్పడంతో వాసవి ఒక్కసారిగా బాధలో మునిగిపోతుంది. ఒక్కసారి పెళ్లి అయిందంటే ఇక నేను నా కొడుకులతో కలిసి భోజనం చేయలేను, నేను నా కొడుకులతో కలిసి ఇంట్లో ఉండలేను అనుకుంటూ వాసవి మైండ్లో చాలా ఆలోచనలు మొదలవుతాయి. వాసవి ఏడుస్తూ నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు, నాకు ఈ పెళ్లి అవసరం లేదు, మనం ముగ్గురం జీవితాంతం కలిసే ఉందామని కన్నీళ్లు పెట్టుకుంటుంది. భాస్కర్ వివేక్ వాళ్ళ అమ్మని ఓదారుస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాసవి భాస్కర్ వివేక్ గుడి దగ్గరికి వెళ్ళి పంతులకు ఫోన్ చేస్తారు. పంతులు భార్య ఫోన్ లిఫ్ట్ చేసి పెళ్లి జరగకుండా ఉండేందుకు పెద్దిరెడ్డి మనుషులు మా ఆయన తలని పగలగొట్టారు, మేము ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నామని ఏడుస్తూ చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత ఏడుకొండలు మరియమ్మ ఫ్యామిలీతో కలిసి గుడికి చేరుకుంటారు. అదే సమయంలో పెద్దిరెడ్డి ఊరి జనాలను తీసుకొని గుడి దగ్గరికి వస్తాడు. వాళ్ళు ఆ పెళ్లిని ఆపేందుకు కత్తులు బయటికి తీసి దాడి చేస్తారు. సరిగ్గా అదే సమయంలో భాస్కర్ యొక్క ప్లాన్ ప్రకారం వందన ఫ్యామిలీ అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ టీం అంతా గుడి దగ్గరికి చేరుకొని అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా యూట్యూబ్లో లైవ్ పెడతారు. భర్త చనిపోయినా భార్య చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని బ్రిటిష్ కాలంలో చట్టం వచ్చింది. అలాంటిది ఇప్పుడు గనక మీరు ఈ పెళ్లిని ఆపాలని చూస్తే మీకు ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదు అని వందన అంటుంది. దాంతో ఊరి జనాలందరూ భయంతో అక్కడి నుండి పారిపోతారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో లైవ్ బాగా వైరల్ అవ్వడంతో పోలీసులు కూడా వెంటనే గుడి దగ్గరికి చేరుకొని పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఇక ఎటువంటి సమస్య లేకుండా వాసవి ఏడుకొండలకి పెళ్లి జరుగుతుంది. కట్ చేస్తే కొన్ని నెలలు గడిచిపోతాయి. మేఘన వాళ్ళ మామయ్య పేరయ్య దగ్గరికి వచ్చి వాళ్ళ కోడలికి మంచి సంబంధం చూడమని చెప్తాడు. మరోపక్క భాస్కర్ వివేక్ వాసవి ఏడుకొండలు సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. చివరికి వివేక్ సంధ్య కూడా కలిసిపోతారు.
ఏ వయసులో అయినా జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టొచ్చని చెప్పిన మా అమ్మ నిజంగానే ఒక రోల్ మోడల్ అని భాస్కర్ అంటాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఇది రియల్ లైఫ్ని బేస్ చేసుకుని తీసిన మూవీ అని ఎండింగ్లో చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.